హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే స్త్రీల ముందరనే భర్తలను చంపి పొట్టు తుడిచేయడం గానీ, మన ఆర్మీ ఏం చేసిందంటే, మన మోడీ ఏం చేసిందంటే దానికి సింధూర్ అనే ఆపరేషన్ సెట్ చేసిండు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఎందుకంటే మన మీదికి, ఇండియా మీదికి రావాలంటే వాళ్ళకి చాలా గట్స్ ఉండాలి. అయినా కూడా వచ్చి చేసిరు కాబట్టి మన ఇండియా ఇట్లనే అవుతుంది. ఇంకా రావాలన్నా కూడా అమ్మని తెంగేస్తాం. ఏదన్నా కుళ్ళ చెప్తున్నా, ఇంకోసారి ఇండియా మీద దాడి చేయాలన్నా కూడా మన పవర్ ఏంటి చూపించామంటారు అలాగే. మన పవర్ అంటావా బ్రో? నేనే అవుతా బ్రో. పవర్ ఏంది బ్రో? పవర్ ఏం లేదు. ఒక్కసారి యూత్ పోరలు ఇంటిసైట్ ఆడిపోయి అమ్మని తెంగేసి వస్తారు. ఖాళీ చాకులు వచ్చేసి వచ్చేసాడు. ఏం లేదు. గన్నులు బి అవసరం లేదు అంటారా నేను సీదా. గన్నులు బి అవసరం లేదు. ఒక్కసారి యూత్ పోరలను పంపిస్తే చాకులు వచ్చేసి వస్తారు సార్. ఇంకొకసారి పాకిస్తాన్ మన ఇండియా మీద దాడి చేయాలనుకున్నా అనుకో, ఖాళీ ఈసారి ఆర్మీ డిసిజన్ తీసుకుంది కదా, ఆ ఆర్మీకే చెప్తున్నా, ఒక్కసారి యూత్ పోరలను ఇంటిసైట్ మనం ఎట్లా చేయాలో అట్లా చేస్తారంటారా నేను. ఇంత చేసి ఇలా 100 మంది నాకు చంపేసినా గానీ వాళ్ళ వైపు నుండి ఎలాంటి మాటలు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారంటే, మోడీ నువ్వు మాట తప్పావు, మా కుటుంబాన్ని చంపేశావు, ఇక నేను వదిలిపెట్టాం, ఏం జరిగిందో చూడు అని. ఇంత జరిగినా గానీ వాళ్ళు మళ్ళీ ప్రతి విమర్శలు మన పైన చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. దేనిపైన మీ ఉద్దేశం ఏంటి? అలాగా ఆలోచన వచ్చిందంటేనే వాళ్ళు చాలా స్టేజ్ కి దాటిపోయారు. ఇంకోసారి చేస్తే మాత్రం మన పవర్ ఏందో మనం చూపిస్తాం. మన ఇండియా ఏందో మనకు తెలుసు. మనం ఎట్లా చేయాలో అట్లా చేస్తాం. అమ్మని తెంగేస్తాం. ఇంకోసారి రావాలన్నా కూడా భయపడాలి. 100 మందిని కాదు పాకిస్తాన్ నే మొడ్డ ఓడిపేస్తామన్నా. 100 మందిని కాదు పాకిస్తాన్ నే మొడ్డ ఓడిపోవాలంటున్నా నేను సీదా. అంతే బ్రో. వారు కావాలంటారా? వారేంది బ్రో? వారికి అవసరం లేదంటున్నా. ఒక్కసారి యూత్ పోరాలను పంపించి చూడు. ఆర్మీ ఏదైతే డిసిజన్ తీసుకుందో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి, ఆ సింధూర్ కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే కళ్ళ ముందరనే భర్త చంపేసి బొట్టు విడిచేసాడు. అది చాలా డేంజర్. ఎందుకంటే ఆడవాళ్ళకి తెలుసు కదా బ్రో. ఆడవాళ్ళకి తెలుసు బొట్టు విడిచేసిన అంటే మామూలు ముచ్చట. ఆడవాళ్ళకి తెలుసు. వాళ్ళకి అట్లా జరిగినందుకు మనోళ్ళు అయితే కరెక్ట్ పని చేసారు. 100 మందిని కాదు పాకిస్తాన్ మొట్ట ఓడిపినా కూడా నేనైతే హ్యాపీ. ఎందుకంటే వాటర్ ఇస్తలే అని సోషల్ మీడియాలో పెడతారు. అవునా? వాటర్ చుక్క నీళ్ళు బి దొరికాయని నేను అంటాను. చుక్క నీళ్ళు బి దొరకనీయం కూడా ఎట్లా చేయాలి అట్లా చేస్తుండు మోడీ. దానిపైన ఇంకా తీసుకోవాలని చెప్పేసి పాకిస్తాన్ మొట్ట ఓడిపోయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. జనరల్ గా మనలో మనం ఉన్నప్పుడు మతాలని, ఆ గొడవలని, ఈ గొడవలని, మనలో మనం కాశ్మీర్ ఇలాంటి వల్ల గొడవలు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఏదైతే ఇలాంటి సమస్యలు వస్తాయి అందరం ఏకమైపోతాం. ఇప్పుడు చూడండి, ఆర్మీ ఉన్నా లేకపోయినా మేమైనా వెళ్ళి పోరాడతాం అనే స్పిరిట్ మన అందరిలో వచ్చేస్తుంది. అది మన గొప్పతనం, మన భారతీయుల గొప్పతనం. మన మతం అంటున్నావా బ్రో? మన దేశంలో నార్మల్ అప్పుడు మనం చిన్న గొడవలు కొట్టుకుంటూ ఉంటాం. ఆ మతాలని, ఈ మతాలని, అవి ఇవి అని. కానీ ఇలాంటిది ఏదన్నా ఒక్కటి మన మీదకి వచ్చిందంటే అందరం ఏకమైపోతాం. చేస్తే ఈ పాయింట్ మనందరిలో అది నచ్చే పాయింట్ అంటున్నాను నేను. అవునవును. ఇప్పుడు మన దేశంలో అంటే హిందూ కన్నా ఎక్కువ ముస్లింసే ఉన్నారు. ఎందుకు చెప్పాలా? వాళ్ళు మనకు కలిసిమెలిసి ఉంటారు. ఎందుకంటే మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంటున్నారు. నా దోస్తులే ఉన్నారు బ్రో. నా దోస్తులు ఎంతో మంది దోస్తులు ముస్లిం ఉన్నారు. మనకు నుంచి సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళకి నుంచి సపోర్ట్ చేయరు కదా బ్రో. పాకిస్తాన్ ముస్లిమ్స్ వల్ల మన వాళ్ళ పైన కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కొంచెం తిట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. అవును బ్రో, అది తప్పు బ్రో. ఎందుకంటే మనోళ్ళు ఉన్నారు, అప్పటి నుంచే ఉన్నారు. ఒకవేళ ఇప్పుడే పంపించేసేదో ఈ కాన్సెప్ట్ ఉండకపోతుండే. ఇప్పుడు ఉన్నారు కాబట్టి మనోళ్ళు మనకే సపోర్ట్ ఇస్తారు. ఈ చిన్న వీటిలల్లా అది ఇది దానిపైన నెగిటివ్ చేస్తారు. తప్పు బ్రో. నేను చెప్పేది అయితే అది. నా దోస్తులు ఉన్నారు. నాకు మంచి ఫ్యామిలీలో తిరిగిన నేను ఒక హిందూనే, ముస్లిమ్స్ లా. ఈయన కూడా నా దోస్తు కూడా ముస్లిమే. నా పక్కన ఉన్నారు ముస్లిమే. అట్లానే ముస్లిమ్స్, మన ఇండియా ముస్లిమ్స్ అయితే మంచోళ్ళు బ్రో. అక్కడ జరిగే దాని వల్ల ఇటు నెగిటివ్ వస్తుంది. మెయిన్ గొడవ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి. జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి కావాలని. మన ఇండియాలోనే ఉంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళకి చెందిందే అని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అట్లేం లేదు బ్రో, అట్లేం లేదు. అంతా మంచోళ్ళే. ఏదైతే ఆలోచిస్తున్నారో ఒకవేళ ఇటు జరిగినా గానీ మనం ఇండియా ఏందో మనం చూపిస్తున్నాం. మనదే కదా బ్రో, జమ్మూ అండ్ కాశ్మీర్ మనదే. అన్ని మనయే. వాటర్ కూడా ఎట్లా చేయాలి అట్లా చేస్తున్నాం. అమ్మని తెంగేస్తున్నాం. ఇంకోసారి ఆలోచన పుట్టినా కూడా ఈ ఆర్మీ అయితే ఎంత డిసిజన్ తీసుకుందో దానికన్నా డబ్బులు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. లేకపోతే యూత్ పోరాలు ఇచ్చేస్తే వాళ్ళు సెటిల్ చేసేస్తారని నేను. పాకిస్తాన్ కూడా ఒకవేళ వారికి దిగితే, అంటే ఇప్పుడు మనం ఎలా ఫ్లైట్ తో దాడి చేసాం, వాళ్ళు కూడా అలాగే దాడి చేసే అవకాశం ఉంది కదా. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ బాంబులు పడవచ్చు. మనకు కూడా కొంచెం ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా, వారు అవసరమా, ఇంకా ఏదైనా డీల్ చేయాలా దీన్ని అని. వారు అవసరమే బ్రో, వారు అవసరమే అంటున్నా నేనైతే. ఏంది బ్రో, మనం కూడా కొన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది కదా. ఆల్రెడీ మనం 26 మంది కోల్పోయాం కదా అని. 26 మందిని కోల్పోయినా నువ్వు చూస్తున్నావు. వారు జరిగింది అనుకో మనం హ్యాపీగా ఉంటాం కదా బ్రో. మన సత్తా ఏందో మనకు తెలుసు. మన ఇండియా సోళ్ళమే, మనం హిందువులమే. మన సత్తా మనకు తెలియదా బ్రో? సరే, వాస్ట్ అంటే మరికొన్ని ప్రాణాలు పోయినా ఇంకెప్పుడు పాకిస్తాన్ అంతా పోతుంది కాబట్టి ఇంక ఇలాంటి దాడులు జరగవు. ఇక సంపూర్ణంగా దీన్ని నివారించవచ్చు అంటారు మీరు? అవును బ్రో,
ఇప్పుడు ఏదైతే కబ్జా చేసుకుంటూ వస్తారో అంతవరకు చేయాల్సిన అవసరం మనకేముంది బ్రో? మనకేముంది చెప్పు? మనకు అవసరమా? అలా మొడ్డ ఓడిపేస్తే కాదా? నువ్వేమంటావు చెప్పు బ్రో? అలా మొడ్డ ఓడిపేస్తే కాదా? మరి ఇవన్నీ పంచాయతీ లైట్ బ్రో. నేను పాకిస్తాన్ మొడ్డ ఓడిపేసాలి అంతే.